ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి, అందరూ బాగున్నారా? ప్రతిరోజు ఈ వాగ్దానం విన్న వెంటనే మీరు సువార్త ప్రకటించినట్టుగా ఉంటుంది. ఇతరులకి ఏం చేయండి? షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, వాళ్ళు చూస్తారో చూడలేరు, మీరు షేర్ చేసే బాధ్యత మీది. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తారు. రండి కలిసి దేవుని వాగ్దానం చూద్దాం. రోమాపత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. మిమ్మల్ని హింసించే వారిని దీవించుడు కానీ శపించవద్దు. చాలా వరకు మానవుని యొక్క మనసు ఏంటంటే, ఎవరైనా మనల్ని హింసిస్తే తిరిగి వాళ్ళని హింసిస్తాం. ఒక మాట అంటే మనం ఒక 4 మాటలు అంటాం. వారు శాపనార్థాలు పెడితే మనం కూడా శాపనార్థాలు పెడతాం. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మిమ్మల్ని ఎవరైనా హింసిస్తే, మీ ఆస్తిని ఎవరైనా అన్యాయంగా కొట్టేస్తే, ఎవరైనా మీ దగ్గర డబ్బు తీసుకొని మోసం చేస్తే, ఎవరైనా మీ క్యారెక్టర్ గురించి చెడుగా 10 మందికి ప్రచారం చేస్తే, మీ యొక్క క్యారెక్టర్ని పాడు చేస్తే, ఎవరైనా మిమ్మల్ని హేళన చేస్తే, ఎవరైనా మీరు ప్రభుని నమ్ముకున్నందుకు మిమ్మల్ని దూషిస్తే, ప్రియులారా, దేవుడు ఏమన్నాడంటే వారిని దీవించమన్నాడు. వారిని శపించొద్దు కానీ దీవించండి. ఒక గ్రామానికి మేము సువార్తకి వెళ్ళాం. ఆయన ఒక వ్యక్తి, ఉన్నతమైన వ్యక్తి, ప్రభుని నమ్ముకున్నాడు. వారి ఇంటికి వెళ్ళాం. ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ కూడా కట్టి తీసుకొని వచ్చేసారు మమ్మల్ని కొట్టడానికి. పెద్ద పెద్ద కట్టెలు తెచ్చేసారు. ఒక 20-30 మంది. నా బండ బూతులు తిట్టారండి. కొట్టలేదు కానీ దగ్గరికి వచ్చారు, బండ బూతులు తిట్టారు. ఇంకా చెప్పలేను నోటితో. అలాగా మమ్మల్ని తిట్టినప్పుడు నేను మాతో ఉన్న సంఘ బిడ్డలకి చెప్పాను, ఎవరే కానీ వాళ్ళని నోరెత్తి మాట్లాడకండి, వాళ్ళని దూషించకండి, వాళ్ళతో తిరిగి మాట్లాడకండి, మౌనంగా వెళ్ళిపోదామని మౌనంగా వచ్చేసాం. కానీ వచ్చేటప్పుడు, ప్రభువా, మమ్మల్ని ఎవరైతే కొట్టడానికి వచ్చారో, మమ్మల్ని ఎవరైతే దూషించారో వారందరినీ దీవించు ప్రభువా అన్న. హల్లెలూయా. వాళ్ళ నోటితో కూడా చెప్పించలేదు. అయితే ఏం జరిగిందంటే, ఆ రాత్రే వాళ్ళ భార్య కాలు చేతులు పడిపోయింది. ఎవరైతే కొట్టడానికి పురికొల్పాడో వాళ్ళ భార్యకి కాలు చేతులు పడిపోయింది. మరుసటి రోజు ఇంత పెద్ద బాటలు, కొబ్బరి నీళ్ళు బాటలు మన చర్చికి వచ్చే వాళ్ళ దగ్గర ఇచ్చి పంపించారు. అయ్యగారి దగ్గర క్షమాపణ కోరండి, నా భార్య కాలు చేతులు పడిపోయింది, ప్రార్థన చేసి నూనె ఇవ్వమనండి. ఆయన ఎప్పుడైతే ఇచ్చామో దేవుడు ఆమెను స్వస్థపరిచారు. చూడండి, శపించుంటే ఆ అద్భుతం జరిగేది కాదు. ఆశీర్వదించాలి. ఒకవేళ ఈరోజు నీ శత్రువులు నిన్ను ఇబ్బంది పెడుతున్నారా, నిన్ను అనేక విషయాల్లో నీ కుటుంబాన్ని బాధ పెడుతున్నారా, పదే పదే నీ గురించి చెడుగా చెప్తున్నారా, వారిని ఆశీర్వదించాలి. దేవుడు తిరిగి నీకు ఆశీర్వదిస్తాడు. రండి కలిసి ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఉదయకాలంలో వాగ్దానం బిడ్డల మీద అభిషేకించాను నా ప్రభా. అయా చిన్నపిల్లలకు నా టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ జ్వరాలతో బాధపడుతున్న బిడ్డలను స్వస్థపరిచిన తండ్రి. గర్భఫలం లేని బిడ్డలకి నా గర్భఫలం దయచిన ప్రభా. ఎవరైతే భార్యాభర్తలు విడిపోయినారని జతపరిచిన తండ్రి. ఉదయకాలం నా ప్రభా సువార్త అందని గ్రామాల్లో సువార్త అందించిన ప్రభా. ఎవరైతే నేను మానసిక బాధలో సహాయం చేయన ప్రభా. యేసయ్య మరొకసారి వాగ్దానం బిడ్డలు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.